హాయ్ అండి. నేను ఝాన్సీని, మన అడగర్ల ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక హోల్సేల్ గ్రాసరీస్ ఎలా తెచ్చుకోవాలనే దానికి చెప్తున్నానండి. నాకే విచిత్రంగా అనిపించింది. ఏంటంటే దగ్గరలో ఉన్న ఒక షాప్కి దగ్గరలో ఉన్న ఒక షాప్ నుండి గ్రాసరీస్ తెప్పించుకుంటున్నాము. అయితే అతను బియ్యం కేజీ 90 రూపాయలు వేశాడండి. ఇదేంటి ఇంత రేటు? అంత లేదు కదా, మనకి 65 నుండి 70కి అలా దొరుకుతున్నాయి, ఏంటి ఇంత రేటు వేశారు అని అంటే, అంతేనమ్మా ఇవి ఫైన్ క్వాలిటీ అన్నాడు. సరేనని నెక్స్ట్ టైము ఇక్కడ దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళాము. అక్కడేమో 76 రూపాయలు చెప్తున్నాడు కేజీ. సరే ఇంకా ఎలాగో కొనుక్కోవాలి కదా ఎక్కడో వచ్చాట అని అక్కడి నుంచి, సోనా మసూరినండి, అక్కడి నుంచి తెచ్చుకున్నాం అనమాట. అయితే ఇప్పుడు వేసవకాలం కదండి, మనకి కారాలు పసుపు అవి పట్టించుకునే టైం కదా. ఇప్పటికే కొంచెం నాకు లేట్ అయిపోయింది. మామూలుగా అయితే ఇంకా ఏప్రిల్ 1st, 2nd వీక్స్లోనే నేను పట్టించేస్తాను. ఈసారి కొంచెం లేట్ అయ్యింది. సరే అని ఎండుమిరపకాయలు కావాలి కదా అని చూస్తే సూపర్ మార్కెట్లో కొంచెమే దొరుకుతాయి, కానీ కొంచెం ఎక్కువ కిలోల లెక్కన దొరకవు సరిగ్గా. సరే కిరాణాల్లో కూడా ఏమి 1-2 కిరాణా షాపుల్లో చూసాము, బాగుండలేదు. ఇంకా సరే ఏం చేద్దాము అనుకుంటే, మాకు కొంచెం అంతకుముందు అంటే ఇప్పుడు కొంచెం ఒక పని మీద హైదరాబాద్లో ఉంటున్నామండి, కానీ అంతకుముందు ఒక 25 ఇయర్స్ పిల్లలు చదువుకుంటున్నప్పుడు ఈయన సర్వీస్లో ఉండగా హైదరాబాద్లోనే ఉన్నామన్నమాట. సరే మలక్పేట మార్కెట్ మాకు అలవాటే. సరే ఇప్పుడు పుప్పాలగూడలో ఉన్నాం కదా, దూరం అనేసి కొంచెం ఆలోచించాం, కానీ ఇంకా అక్కడికి వెళ్తేనే మనకి సరిగ్గా మిరపకాయలు కానీ పసుపు కొమ్మలు కానీ మంచివి దొరుకుతాయి. కిరాణాలో అడిగితే కూడా పసుపు కొమ్మలు కూడా సరిగ్గా లేవనే అన్నారండి. సరే అని ఇంకా మలక్పేట మార్కెట్కి వెళ్ళామన్నమాట. మలక్పేట మార్కెట్ మాత్రం చాలా సూపర్ అండి, నిజంగా. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, కొంచెం దూరంగా ఉన్నవాళ్ళు అయినా వెళ్ళగలిగితే మాత్రం అక్కడికి వెళ్ళి 2 నెలలకి 3 నెలలకి సరిపడా మనకు ఇంట్లో కావాల్సిన వెచ్చాలు, బియ్యం అవన్నీ తెచ్చేసుకుంటే మాత్రం మనకి చాలా ఆదా అవుతుందండి డబ్బులు. పొదుపు చేయాలనుకున్న వాళ్ళు మాత్రం కాస్త శ్రమ అయినా మలక్పేట మార్కెట్కి వెళ్ళిపోవాలి. అయితే మరి ఇక్కడ పుప్పాలగూడ ఈ గచ్చిబౌలి వైపు మరి ఏదన్నా హోల్సేల్ మార్కెట్ ఉందో లేదో తెలియలేదు మాకు ఇంకా అక్కడ అలవాటు కదా అని ఈయన మలక్పేట మార్కెట్కి తీసుకెళ్ళిపోయారనమాట. అయితే ఇప్పుడు బియ్యం సంగతి చెప్తున్నాను కదా, కిరాణాలో 90 రూపాయలు కేజీ, సూపర్ మార్కెట్లో 76, అదే అక్కడ 56కి ఇచ్చాయండి కేజీ. కేజీ మీద ఎంత తేడా వచ్చిందో చూడండి. ఇక చక్కగా ఎండుమిరపకాయలు కూడా మంచివి 125కి దొరికినాయి. పసుపు కొమ్ములు కావాల్సినవన్నీ తీసుకున్నానండి. నాకు అదే అనుకోమ్మ, ఇది అసలు వీడియో చేసి చెప్పాలి, చుట్టుపక్కల జనం అన్నా కొంచెం అలర్ట్ అయ్యి తెచ్చుకుంటారు కదా మార్కెట్కి వెళ్ళి. అంత తేడా ఉందంటే ఇంకా మిగిలిన మనం చాలా కొంటాం కదండి, పప్పులు, మినపప్పు అని, కందిపప్పు, శనగపప్పు, ఏది అన్నీ కావాల్సినాయి కదా. అవన్నీ మనకి 2 నెలలకి 3 నెలలకి సరిపడా తెచ్చేసుకుంటే మాత్రం చాలా మనం బాగా పొదుపు చేసినట్టే చాలా అన్నమాట, బయట రేట్ల మీద చూస్తే. పైగా మనం ఈ సూపర్ మార్కెట్లో తీసుకుంటే ఈ GST అని ఇవన్నీ కూడా వేసేస్తున్నారు కదా. మొన్న ఒక రోజు అయితే ఏ వస్తువులో తెస్తే 200 మీద 60 రూపాయలు 70 రూపాయలు GST పోయిందండి. ఇంకా అది అంటే ఇంకా మనకి అవకాశం లేదు, మనం అంత దూరం వెళ్ళలేము అనుకున్న వాళ్ళకి తప్పదు, కానీ కాస్త మనకి టైం ఉంది, మనం వెళ్ళి తెచ్చుకోగలము అనుకున్న వాళ్ళు మాత్రం హోల్సేల్ మార్కెట్ చాలా సూపర్ అండి. చక్కగా తెచ్చుకోవచ్చు. ఐటమ్స్ అన్నీ కూడా బాగు చేసినవి ఉంటున్నాయి, బాగున్నాయి. ఇది చెప్దామని అసలు అది నిన్న వెళ్ళి తెచ్చుకున్నాము. నిన్నంతా మిరపకాయలు వలవడం అదే సరిపోయిందండి. నిన్న వీడియో చేయడానికి అవ్వలేదు నాకు. ఇది అసలు ఎప్పుడు చెప్దామా అందరికీ అనిపించింది అనమాట. ఇంత డిఫరెన్స్ ఉంటే మరి మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడమే మంచిది కదండి. అది
సరేనండి మరి ఉంటా.